గాక నీ ఆత్మతో నిందునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము దివ్యవచనములు 16 నుండి 21 వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయము దివ్యవచనములు 16 నుండి 21 వరకు. గొర్రెల కాపర్లు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరిండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువుని గురించి విన్న విషయములెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపర్లు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అందయు తన మనస్సున పదిలపరచుకొని మననం చేయుచుండెను. గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినము గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమందు పడకపూర్వము దేవదూతలు సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తు సువిశేషము. తండ్రి వందనం, యేసువా వందనం, పవిత్రాత్మదేవా వందనం. పవిత్రాత్మదేవా వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. పవిత్రాత్మదేవా స్తోత్రం. పవిత్రాత్మదేవా స్తోత్రం. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. పవిత్రాత్మదేవా ఆరాధన. పవిత్రాత్మదేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈరోజు 2026వ సంవత్సరంలో ఉన్నాము. ఆల్రెడీ 12 గంటలు దాటిపోయినది సమయము. కాబట్టి అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలామంది నూతన సంవత్సరములో షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటాం, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చాలా సంతోషముగా మన యొక్క ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటాము. మరి ముఖ్యముగా కొత్త బట్టలు ధరించి ఆ రోజున కొత్త సంవత్సరం రోజున మంచిగా కొత్త బట్టలు ధరించి ఇంటిని అలంకరించుకొని, మరి ముఖ్యంగా వాహనాలకైతే మంచిగా శుభ్రం చేసి వాటికి పూలు కూడా పెడతారు కొన్ని ప్లేసుల్లో. సంతోషము. కానీ ఈ నూతన సంవత్సరం ఈరోజేనా? రేపు చెప్పుకోలేమా? 2వ తారీఖు, జనవరి 2వ తారీఖున హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తామా? జనవరి 3వ తారీఖున చెప్తామా? పాతబడిపోతుంది సంవత్సరం ఒక రోజులోనే పాతబడిపోతుంది. మరలా 2027వ సంవత్సరం కోసం మనము ఎదురు చూడాలి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడానికి. అంటే ఒక్కరోజేనా సంవత్సరం, కొత్త సంవత్సరం? రోజు జరుపుకోవాలంటే ఎక్కడ ఫాదర్ డబ్బులు ఉండొద్దు అని అంటారా? కానీ ప్రభువు ఈ యొక్క ప్రతి సంవత్సరము కూడా మనకు ఒక గొప్ప సందేశాన్ని చెబుతున్నాడు. ఏంటంటే బాహ్య అలంకరణ మాత్రమే కాదు, మార్పు అనేది ఆంతరింగకమైన మార్పు ఉండాలి. మనిషికి మార్పు అనేది ఆంతరింగకంగా ఉండాలి. క్రీస్తునందు నూతన సృష్టి. మనమందరము కూడా క్రీస్తునందు నూతన సృష్టిగా ఎదగాలి. నూతన సృష్టిగా ఎదిగినప్పుడు మన యొక్క మనసులలో మార్పు, మన ఆలోచనలో మార్పు, మన అలవాట్లలో మార్పు. పాత జీవితానికి మనము స్వస్థత చెబుతాము, పాత జీవితాన్ని విడనాడుతాము. క్రొత్త సంవత్సరం అనేది మనం చెప్పుకోవటంలో కాదు,
కొత్త సంవత్సరం అనేది మన ఆలోచనల్లో ఉండాలి. మన ఆలోచనలు ఎంత ఉన్నతముగా ఉంటున్నవి అనేది చాలా ముఖ్యము. ఒక విద్యార్థికైతే మార్పు అనేది ప్రతినిత్యము తన యొక్క చదువులలో ఎంత ఉన్నత స్థితికి వెళ్ళగలడు. ఒక వ్యాపారవేత్త అయితే తన వ్యాపారములో ఎంత అభివృద్ధి చెందగలడు. మన కుటుంబ జీవితంలో మనము ఎంత అభివృద్ధి చెందగలము, మన కుటుంబాన్ని ఎంత ఉన్నత స్థానానికి తీసుకెళ్ళగలము అనే ఆలోచనలో మనకు ఉండాలి. మన ఆలోచనలో మార్పు. అందుకే మనమంతా కూడా ఆగమన కాలంలో తెలుసుకున్నాము. ఆగమన కాలంలో ఏం తెలుసుకున్నాము? హృదయ పరివర్తన చెందండి, పరలోక భాగ్య రాజ్యము సమీపించినది అని తెలుసుకున్నాము. హృదయ పరివర్తన చెందటం అంటే ఏంటి? గ్రీకు భాషలో మెటనోయా అంటారు. మెటనోయా అంటే చేంజ్ ఆఫ్ మైండ్, మనిషి యొక్క ఆలోచనలో మార్పు, మనిషి చూసే దృక్పథంలో మార్పు. ఈ మార్పు వచ్చినప్పుడు మనము నూతన సృష్టి అవుతాము. క్రీస్తునందు నూతన సృష్టి అవుతాము. 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదివినట్లయితే, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించెను, క్రొత్త జీవితము ప్రారంభమైనది. ఎవరో నూతన సృష్టి? ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వారు నూతన సృష్టి. మనమందరము కూడా క్రీస్తునందు ఉన్నాము. మనమందరము కూడా జ్ఞానస్థానము స్వీకరించాము. జ్ఞానస్థానం స్వీకరించిన ప్రతి ఒక్క బిడ్డ కూడా క్రీస్తునందు నూతనత్వాన్ని పొంది ఉన్నారు. ఆ నూతనత్వాన్ని మనము ప్రతి క్షణము పునర్మించుకోవాలి, నూతనీకరించుకోవాలి. ఒకసారి ఒక బిషప్ గారు మీటింగు కోసము హైదరాబాదుకు బయలుదేరాడు. ఆ రోజు ఏ రోజైతే మీటింగ్కి వెళ్ళాలనుకున్నాడో ఆయన ఆ రోజు తన యొక్క నివాసము నుంచి బయటకు వచ్చినప్పుడు రోడ్డంతా కూడా నిర్మానుష్యముగా ఉంది. ఎక్కడా కూడా జన సంచారము లేదు. ఆయన ఆటో కోసము వెయిట్ చేశాడు. ఇది సుమారు ఒక 30-40 సంవత్సరాల క్రితము జరిగినటువంటి యథార్థ సంఘటన. ఎక్కడా కూడా ఆటో లేవు, ట్యాక్సీలు లేవు. కానీ సమయానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఎందుకంటే మీటింగ్కు వెళ్ళాలి కాబట్టి. ఆ సమయంలో ఆయన దగ్గరలో ఉన్నటువంటి ఒక రిక్షా అతను చూశాడు. రిక్షా అతన్ని పిలిచి దయచేసి నన్ను రైల్వే స్టేషన్కి తీసుకువెళ్ళండి అని చెప్పాడు. ఈ బిషప్ గారు ఆ రిక్షాలో కూర్చొని ఉన్నాడు. చాలా కంగారు పడుతూ ఆతృతతో ఉన్నాడు. ట్రైన్ మిస్ అవుతుందా లేదా, ట్రైన్ని నేను అందుకోగలనా అనేటటువంటి టెన్షన్ అయితే ఆయనలో కనబడుతూ ఉంది. ఆయన అలా టెన్షన్లో ఉన్నప్పుడు ఈ రిక్షా అతను ఆయన్ని అడిగాడు, బిషప్ గారిని, సార్ మీ పేరేంటి సార్ అని. బిషప్ గారు అన్నారు, నా పేరు నీకెందుకు, నువ్వు త్వరగా పోని అని అన్నాడు. సార్ మీరేం చేస్తారు సార్ అని మరలా ప్రశ్నించాడు. కానీ ఈయన టెన్షన్లో చెప్పలేదు. వెంటనే ఆ రిక్షా తోలే అతను ఈ బిషప్ గారితో ఈ విధముగా చెప్తున్నాడు, సార్ నాకు అర్థమవుతుంది మీరు ఏదో టెన్షన్లో ఉన్నారు అని. సరే సార్, నేను నా గురించి 1-2 మాటలు మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను, కొద్దిగా వినండి సార్ దయచేసి అని అంటాడు. సరేనయ్యా చెప్పు అని ఈ బిషప్ గారు ఆయనని అడుగుతాడు. సార్, 1 సంవత్సరం క్రితము నా జీవితము ఇలా లేదు సార్. సంవత్సర క్రితము నా జీవితము ప్రతిరోజు కూడా తాగటంతోనే మొదలవుతుంది. తాగటంతోనే, ఏంటి తాగేది, నీళ్ళు కాదు, తాగటంతోనే మొదలవుతుంది, తాగటంతోనే ఎండ్ అవుతుంది. అంటే నేను సంవత్సరం క్రితము మందుకు బానిసనయ్యాను సార్. ప్రతిరోజు
రిక్షా తొక్కి వచ్చిన డబ్బులతో సాయంత్రం మందు దాగి ఇంటికి వచ్చి నా భార్యను నా పిల్లలను విపరీతంగా కొట్టేవాడిని సార్. నా భార్యను మరి ముఖ్యముగా చాలా హింసించాను సార్. ఎంతగా కొట్టేవాడిని అంటే మా పిల్లలు మా నాన్న ఇంటికి రాకపోయినా బాగుండును, ప్రశాంతముగా మేము నిద్రపోవచ్చును అని అనుకునేవాళ్ళు సార్. ఇలా నా జీవితము దినదినము గడిచిపోతున్న కొద్దీ ఒకరోజు నేను రిక్షా దొక్కుతున్నప్పుడు ఒక కుటుంబము దగ్గరలో ఒక గురువు కూటాలు స్వస్థత సభలు జరుపుతుంటే అక్కడికి తీసుకువెళ్ళమన్నారు. నేను ఆ కుటుంబాన్ని ఆ స్వస్థత సభల దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు ఆ గురువు ఆరాధన, దివ్య సప్రసాద ఆరాధన జరుపుతున్నాడు. ఆ కుటుంబం నన్ను కూడా రమ్మన్నారు, కానీ నేను ఎందుకో వెళ్ళలేదు. దూరంలోనే నా యొక్క రిక్షా మీదనే కూర్చొని ఉన్నాను. కొంతసేపు గడిచిన తర్వాత ఎందుకో నాలో ఒక విధమైనటువంటి ప్రేరణ కలిగింది. సరే వెళ్దాము, ఏముందో చూద్దాము అని నేను ఆ ఆరాధనల ముందుకు వెళ్ళి ఆ ఆరాధనలో పాల్గొన్నాను. ఆ ఆరాధనలో పాల్గొన్నప్పుడు నాకు తెలియకుండానే నేను దేవునిని స్తుతించడం మొదలుపెట్టాను, ఆరాధించడం మొదలుపెట్టాను. దాని తర్వాత నాలో ఒక విధమైనటువంటి ఆనందము, నా మనస్సులో ప్రశాంతత, అలజడి లేదు, అశాంతి లేదు, భయము లేదు. ఎందుకో ఒక విధమైనటువంటి సంతోషాన్ని అనుభవించాను నేను ఆ సందర్భంలో. ఆ రోజు నేను కష్టపడిన డబ్బులను తీసుకొని భోజనము కొనుక్కొని ఇంటికి వెళ్ళాను. యథావిధిగా నా యొక్క భార్య పిల్లలు భయముతో ఇంట్లో ఉన్నారు. ఎందుకంటే రోజు వారిని కొట్టేవారిని కదా, ఈరోజు కూడా కొడతాడు మా భర్త అని భయపడుతూ నా భార్య ఉంది. నన్ను చూసి నా భార్య పిల్లలు ఆశ్చర్యపోయారు. ఇతనేనా రోజు వచ్చే వ్యక్తి అని ఆశ్చర్యపోయారు. తరువాత నేను వారితో నా ఆనందాన్ని పంచుకున్నాను. దేవుడు నా యొక్క మనస్సును మార్చాడు. నా హృదయానికి ఆయన నిజమైన సంతోషం ఏంటి, నిజమైన ఆనందం ఏంటి అని తెలియచేశాడు అని నా భార్యకి చెప్పినప్పుడు నా భార్య పిల్లలు సంతోషపడ్డారు, ఆనందపడ్డారు. ఆ దినము మా కుటుంబంలో నిజమైన వెలుగు ఉద్భవించింది. ఆ రోజున మా కుటుంబంలో నిజమైన ఆనందము, నిజమైన సంతోషాన్ని నేను చూశాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా నేను కష్టపడి పనిచేస్తూ నా కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాను. ప్రతిరోజు ఆ రోజు నుంచి కుటుంబ ప్రార్థన చేసేవాళ్ళము. పడుకునే ముందు దేవుని వాక్యాన్ని చదివి పడుకునే వాళ్ళము. ఆ రోజు నిర్ణయించుకున్నాను, సార్ ఎవరైతే నా రిక్షాలో ఎక్కుతారో, నా రిక్షాలో ఎక్కిన ప్రతి వారికి నా యొక్క జీవితం గురించి సాక్ష్యం ఇవ్వాలి అని చెప్పటం మొదలుపెట్టాడు. ఆయన ఆ రిక్షా అతను తన యొక్క జీవిత సాక్ష్యం ఇచ్చిన తర్వాత రిక్షాలో ఉన్నటువంటి బిషప్ గారు ఏడుస్తున్నారు. కళ్ళమిటి నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు బిషప్ గారు అంటారు, నీ యొక్క సాక్ష్యము చాలా గొప్ప సాక్ష్యము, దేవునికి నువ్వు ఇస్తున్నటువంటి సాక్ష్యము అతి గొప్ప సాక్ష్యము. నా గురించి నేను చెప్పుకోవటానికి కూడా వెనుకంజ వేశాను. ఆతృతతో, టెన్షన్లో నేను ఎవరిని అని కూడా చెప్పలేకపోయాను. నేను ఒక దైవ సేవకుడినై ఉండి, నేను దేవుని చేత ఎన్నిక కాబడిన ఒక అభిషక్తుడినై ఉండి కూడా నా గురించి నేను నీకు చెప్పుకోలేకపోయాను. కానీ నీవు మాత్రము దేవుడు నీ కుటుంబములో, నీ యొక్క జీవితములో చేసిన గొప్ప కార్యమును నీవు వెలుగెత్తి చాటావు అని ఆ యొక్క బిషప్ గారు ఆ యొక్క రిక్షాతనను చాలా పొగుడుతున్నాడు, అభినందిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు నూతన సృష్టి అంటే ఇదే. దేవుని యందు నూతన సృష్టి అంటే ఇదే.
మన యొక్క అలవాట్లను మార్చుకోవాలి. నిజమైన ఆనందము ఎక్కడ ఉంది, నిజమైన సంతోషము దేనిలో ఉంది అని మనమందరము కూడా ఎక్కడెక్కడో ఎతకాల్సిన అవసరము లేదు. ఎక్కడెక్కడో ఎతకాల్సిన అవసరము లేదు. ప్రభువునందే నిజమైన ఆనందము ఉంది, ప్రభువునందే నిజమైన సంతోషము ఉంది అని చాలా స్పష్టముగా వాక్యము సెలవిస్తుంది. దేవుని యందు మనము ఎదుగుతున్నప్పుడు, క్రీస్తులో మనము ఎదుగుతున్నప్పుడు మన యొక్క ఆలోచనలో మార్పు, మన యొక్క పనులలో మార్పు, మనము చూసే దృక్పథములో మార్పు, ఈ మార్పు మనకు రావాలి. క్రొత్త సంవత్సరము జరుపుకోవటం అంటే మన యొక్క కుటుంబంలో వెలుగు రావాలి, మార్పు రావాలి. యథావిధిగా పాత అలవాట్లు, పాత పద్ధతులే మనము చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క జీవితము ఒక మెకానికల్గా అయిపోతుంది. ఒక అలవాటు జీవితం, ఒక అలవాట్లకి మనము బానిసలమైపోతూ ఉంటాము. మనల్ని మనము పరిశీలించుకోవాలి. మన యొక్క జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించుకున్నప్పుడు మనము క్రొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి ఎంతో అవకాశం ఉంటుంది. మనము ఈ 2026వ సంవత్సరంలోకి అడుగుపెట్టేటప్పుడు అనేకమైనటువంటి సమస్యలు ఎదురవ్వచ్చును. అనేకమైనటువంటి భవిష్యత్తు పట్ల అనేకమైనటువంటి అనిశ్చిత మనకు కలగవచ్చును. జీవితం ఎలా ఉండబోతుందో, నా జీవితము ఈ సంవత్సరం అంతా ఏ విధముగా వెళ్ళబోతుందో అనేటువంటి ఆందోళన కలగవచ్చును. చాలామంది కూడా భవిష్యత్తు పట్ల ఆందోళన కలిగి జీవిస్తూ ఉంటారు. ఏ విధంగా నా జీవితం ముందుకు సాగిపోబోతుంది అనే ఒక విధమైనటువంటి భయము మన పట్ల ఉండవచ్చును. ఈరోజు మీతో ఒక 3 వ్యక్తుల గురించి పంచుకోవాలనుకుంటున్నాను. ఏ విధముగా వారి జీవితాలలో ముందుకు పయనించారు. ఒక వారం క్రితమే మనము క్రిస్మస్ జరుపుకున్నాము. క్రిస్మస్ అంటే ప్రభువు చెప్పాడు, ఇమ్మానువేలు, దేవుడు మనతో ఉన్నాడు అని సెలవిచ్చాడు. దేవుడు మనతో ఉన్నాడు అనేటటువంటి అనుభవము మనము వ్యక్తిగతంగా మనము అనుభవించి ఉండాలి. ఈ యొక్క 2026వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. విద్యార్థులకైతే మరి ముఖ్యంగా నేను పాస్ అవుతానో పాస్ కానో అనే టెన్షను. ఉద్యోగం లేనటువంటి యువకులకు ఈ సంవత్సరమాన నాకు ఉద్యోగం వస్తుందా అనేటటువంటి ఆందోళన. భవిష్యత్తు గందరగోళంగా కనిపించవచ్చును. మన యొక్క దారి స్పష్టంగా మనకు తెలియకపోవచ్చును. ఇలాంటి అనిశ్చిత గందరగోళము మధ్య మనము ఈ సంవత్సరాన్ని ఏ విధముగా గడపబోతున్నాము అని తలుచుకుంటే నాకు 3 వ్యక్తులు గుర్తొస్తున్నారు. బైబిల్ నుంచి మొట్టమొదటిగా మోషే గారు ఒక గొప్ప ప్రవక్త. ఆయన జీవితాన్ని మనము గమనించినట్లయితే మోషే జీవితంలో అతిపెద్ద సవాల్ ఏంటో తెలుసా? మోషే జీవితంలో అతిపెద్ద సవాల్ ఏంటమ్మా? ఇజ్రాయేలు ప్రజలను నడిపించడం అతిపెద్ద సవాల్. అనునిత్యము ఆయన మీద తిరగబడ్డారు. ఆ ప్రజలు అరణ్యవాసము చేస్తున్నప్పుడు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. అలాంటి సందర్భములో దేవుడు ఏమి చేస్తున్నాడు? నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండమ్మా. పగలు దారి చూపు మేఘస్తంభము వలె, రాత్రి వెలుగునిచ్చు అగ్నిస్తంభముగా ప్రభువు ఇజ్రాయేలు యందు నడిచెను. ఆయన పగులేమో మేఘస్తంభము వలె, రాత్రి అగ్నిస్తంభము వలె ఇజ్రాయేలు ప్రజల యందు నడిచారు. దారి లేని అరణ్యములో లక్షలాది మందిని నడిపించటం ఆయనకున్నటువంటి గొప్ప సవాలు. మోషే గారు ఎదుర్కొన్న అతి గొప్ప సవాలు ఏంటంటే దారి తెలియని అరణ్యములో లక్షలాది మందిని నడిపించటము. దానికి ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. పగలు మేఘము వలె వారిని నడిపించాడు.
ఇజ్రాయేలును అరణ్య ఎండ దెబ్బ తగలకుండా కాపాడింది ఆ మేఘాలు. రాత్రి అగ్ని వారికి వెలుగునివ్వటమే కాక అడవి జంతువుల నుంచి రక్షణనిచ్చింది. కాబట్టి ఆ సమయంలో మోషే గారికి కూడా ఆయన యొక్క దారి స్పష్టంగా లేదు, స్పష్టంగా తెలియలేదు. కానీ దేవుడు ఆయనను నడిపించిన విధానాన్ని బట్టి మోషేకు అర్థమైంది, దేవుడు నన్ను నడిపించగలడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన కుటుంబ జీవితంలో కూడా అనేక సార్లు అనేక పర్యాయములు మన యొక్క దారి స్పష్టంగా మనకు తెలియకపోవచ్చును. ఎటువైపు మనము ప్రయాణిస్తున్నాము, నా దారి ఎటు, నా గమ్యము ఎటు అని మనము కూడా తెలుసుకోలేకపోయి ఉండవచ్చును. కానీ ప్రభువు నన్ను నడిపిస్తాడు. ఏ విధముగా అయితే దేవుడు ఆనాడు ఇజ్రాయేలు ప్రజలను పగలు మేఘ స్తంభము వలె, రాత్రి అగ్ని స్తంభము వలె నడిపించాడో, అదే విధముగా ఆ యొక్క దేవుడు, ఇమ్మానుయేలైన దేవుడు నన్ను కూడా నడిపిస్తాడు ఈ సంవత్సరం అంతా అని మనమందరము కూడా నమ్మకము ఉండాలి. ఆ సవాల్ను స్వీకరించడానికి మనకు ఆ ధైర్యము ఉండాలి. ఏమి ధైర్యము? దేవుడు నడిపిస్తాడు అనేటటువంటి ధైర్యము. తప్పకుండా ఈ సంవత్సరంలో కూడా అనేక సమస్యలు మనకు ఎదురవ్వచ్చును, అనేక కష్టములు రావచ్చును. కానీ ఈ సమస్యలలో, ఈ కష్టాలలో దేవుడు నా యొక్క చేతిని మాత్రము విడువడు అని మనము విశ్వసించాలి, నమ్మాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ప్రతి కష్టం వెనుక కూడా దేవుని హస్తం ఉంటుంది. మనమందరం అనుకుంటాము కష్టాలు సమస్యలు లేని జీవితమే, దేవుడు ఉంటాడు కష్టాలు లేకుండా, సమస్యలు లేకుండా సాఫీగా సాగిపోవాలనుకుంటూ ఉంటాము. కానీ ప్రభువు ఏ విధముగా అయితే ఇజ్రాయేలు ప్రజలను మోషే ద్వారా నడిపించాడో, అదే విధముగా మన కుటుంబాన్ని కూడా ఈ యొక్క సంవత్సరము నడిపించబోతున్నాడు అని మనము నమ్మాలి. ఇక రెండవ వ్యక్తి దావీదు. దావీదు మహారాజు. ఆయన ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ ఏంటో తెలుసా? ఏమై ఉండవచ్చును? దావీదు మహారాజు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు తన యొక్క జీవితంలో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. సరే, ఇంకా ఏ సవాల్ని ఎదుర్కొని ఉండవచ్చును? స్టార్టింగ్లోనే రాజు కాకముందే ఒక గొప్ప సవాల్ని ఎదుర్కొన్నాడు. ఏంటది? గొలియాతు సవాలు. ఫిలిస్టీలందరూ కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడం కోసం వచ్చి ఉన్నారు. సుమారు 40 రోజుల పాటు వీళ్ళని విసిగిస్తారు. మరి ముఖ్యముగా గొలియాతు అయితే ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలను హెచ్చరించి సవాల్ చేస్తాడు, వచ్చి నన్ను ఎదుర్కొనండి అని. ఆ సందర్భంలో దావీదు ఎవరిని ఎదుర్కొంటాడమ్మా? గొలియాతును. సామువేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండమ్మా. సామువేలు గ్రంథము 1వ సామువేలు 17వ అధ్యాయము 26వ వచనము. దావీదు తన యొద్ద నిలిచిన వారిని చూచి ఈ ఫిలిస్టీలను చంపి ఇజ్రాయేలు తలంపులు తీర్చిన వారికి ఏమి బహుమానము లభించును? సున్నతి సంస్కారము లేని ఈ ఫిలిస్టీయుడు సజీవుడైన యావే సైన్యములను తోలనాడు వాడా అనెను. చూసారా? ఆ యొక్క దావీదు అందరూ కూడా గజగజ వణుకుతూ ఉంటారు. తన అన్నలు సైతము, 3 అన్నలు ఆ యొక్క సైన్యములో పోరాడుతూ ఉంటారు. ఆ అన్నలు సైతము తనకు చెప్తారు, నీవు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని. కానీ దావీదు ఆ గొలియాతు సవాలును ఎదుర్కొంటాడు. ఎందుకు? యావే ఆయన దేవుడు నా పక్షమున ఉండి ఈ ఫిలిస్టీన్ మీద యుద్ధము చేయటానికి ఆయన నా పక్షమున ఉంటాడు. 46వ వచనాన్ని చదివితే స్పష్టంగా తెలుస్తుంది. నేడు యావే నిన్ను నా చేతికి చిక్కించును, నేను నిన్ను నిలువునా కూల్చి నీ తలను తెగవేసెదను. ఈ శవమును
ఫిలిష్టీల శవములను ఆకాశ పక్షులకు వన్య మృగములకు మేతగా వేసెదను. అప్పుడు గాని ఇజ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని ఎల్లరూ తెలుసుకుందురు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి సవాళ్ళు. ఇది మొట్టమొదటి సవాలు. తర్వాత తను ఎదుర్కొన్న సవాలు సౌలు అసూయ. దావీదు యొక్క గొప్పతనాన్ని, దావీదు యొక్క కీర్తి ప్రఖ్యాతలను సౌలు జీర్ణించుకోలేకపోయాడు. అసూయతో దావీదు మీదనే తిరగబడటానికి ప్రయత్నించాడు. అదొక సవాలు. ఆ సవాలు ద్వారా దావీదు అరణ్యములో తలదాచుకోవాల్సి వచ్చింది. గొలియాతు గర్జన, తర్వాత తన సొంత కుమారుడు అబ్షాలోము నుంచి కూడా సవాలు. అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేస్తాడు. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాడు ఇలాంటి ఆయన. ఇవన్నీ కూడా ఆయన ధైర్యముగా ఎదుర్కొనగలిగాడు. దానికి కారణము దేవుని మీద ఉన్నటువంటి నమ్మకము. దేవుని మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకము వలనే ఆయన ఇది చేయగలిగాడు. అందుకే దావీదు కీర్తన మొత్తము కూడా చాలా వరకు దావీదు యొక్క కీర్తనలే. ఆయన పాట పాడుతూ ఉంటాడు, ప్రభువే నాకు దుర్గము, ప్రభువే నాకు రక్షణ, ప్రభువే నా కోటయు, నాకు ప్రభువే అంతము అని పాట పాడతాడు. అలాంటి సవాళ్ళను ఎదుర్కొన్న దావీదు మనకు ఈనాడు ఒక గొప్ప ఆదర్శవంతమైన వ్యక్తిగా నిలుస్తున్నాడు. ఈ రాబోయే సంవత్సరంలో కూడా మనకు అనేక విధమైనటువంటి సవాళ్ళు మనం ఎదుర్కొనవచ్చును. చదువులలో సవాళ్ళు, కుటుంబ పరముగా ఎన్నో సవాళ్ళను మనం ఎదుర్కొనవచ్చును. వ్యక్తిగతంగా సవాళ్ళను ఎదుర్కొనవచ్చును. మన యొక్క అలవాట్లకు, మన యొక్క వ్యసనాలకు మనము సవాళ్ళను ఎదుర్కొనవచ్చును. మన వ్యసనాల నుంచి బయటపడలేక సవాళ్ళను మనం ఎదుర్కోవాల్సి రావచ్చును. కానీ అవన్నిటిని కూడా మనము తట్టుకొని సవాళ్ళను ఎవరైతే జయిస్తారో వారే నూతనత్వాన్ని అనుభవించగలరు. సవాళ్ళ నుంచి పారిపోయి, కష్టాల నుంచి దూరంగా పారిపోయి, సమస్యల నుంచి దూరంగా పారిపోయినప్పుడు మనము ఆ సవాళ్లకు, ఆ యొక్క కష్టాలకు లొంగిపోయిన వారిమవుతాము. కాబట్టి దావీదు మహారాజు ఏ విధముగా అయితే ఈ యొక్క సవాళ్ళను ఎదుర్కొన్నారో ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి సవాళ్ళను కూడా మనము ఎదుర్కొనాలి. దేవుడు మనను రక్షిస్తాడు అనేటటువంటి నమ్మకము. దావీదు మహారాజును ఏ విధముగా అయితే యావే దేవుడు రక్షించి ముందుకు తీసుకువెళ్ళాడో అలాంటి రక్షణ మన ప్రభువు మనకిస్తాడు అని మనము విశ్వసించాలి, నమ్మాలి. ఇక మూడవ వ్యక్తి అబ్రహాము విశ్వాసమునకు తండ్రి. ఆయన ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ ఏంటో తెలుసా? ఏమై ఉండవచ్చును? తన కొడుకుని సైతము బలిగా అర్పించమని దేవుడు అడుగుతాడు. అవునా కాదా? అది రెండవ సవాల్. మొట్టమొదటి సవాలు తను ఉన్న దేశం నుంచి వెళ్ళిపోమంటాడు. నేను తీసుకువెళ్ళే దేశానికి నువ్వు రా, నీ యొక్క సంతతిని నేను సముద్రపు రేణువులుగా చేస్తాను, ఆకాశ నక్షత్రములే చేస్తాను నీ యొక్క సంతతి వారిని అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కానీ పిల్లలేమో లేరు. కానీ ఆయన ఎదుర్కొన్న సవాలు ఏంటి? తన యొక్క కుమారుడైనటువంటి అతి ప్రియమైన కుమారుణ్ణి బలిగా అర్పించమని దేవుడు ఆయనను అడుగుతున్నాడు. ఆది కాండము 2వ అధ్యాయము 22వ అధ్యాయము. ఆది కాండము 22వ అధ్యాయము 7-8 వచనాలు చదవండమ్మా. ఈసాకు తండ్రి అయిన అబ్రహాముతో నాయనా అని పిలిచెను. అబ్రహాము ఏమి కుమారా అని అడిగెను. అంతటా ఈసాకు నిప్పు కట్టెలు ఉన్నవి కదా, మరి దహన బలికి కావలసిన గొర్రెపిల్ల ఏది అని అడిగెను. దానికి అబ్రహాము, కుమారా,
దహన బలికి కావలసిన గొర్రెపిల్లను దేవుడే సమకూర్చును అనెను. చూసారా ప్రియ సహోదరి సహోదరులారా, బలిని అర్పించటానికి ఇస్సాకును బలిగా అర్పించటానికి అబ్రహాము ఆ యొక్క కొండపైకి వెళ్తున్నాడు. ఏమేమి తీసుకువెళ్తున్నాడు? కట్టెలు, తర్వాత అగ్గిపెట్టె, ఇస్సాకును తీసుకువెళ్తున్నాడు. ఆ యొక్క బాలుడు ఇస్సాకు తండ్రిని అడుగుతున్నాడు, అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్ల ఏది బలి అర్పించడానికి అన్నప్పుడు అబ్రహాం ఇచ్చిన సమాధానం ఏంటమ్మా? దేవుడే అన్నీ సమకూర్చును. దేవుడు సమకూరుస్తాడు. ఆకాశ పక్షులకు గూళ్ళు ఇచ్చాడు. లిల్లీలు ఏ విధంగా పెరగాలో ఆయన చేశాడు. మనల్ని ఇంతగా ప్రేమించిన ఆ దేవుడు మనకు సమకూర్చలేడా? ఎప్పుడు దేవుడు సమకూర్చాడు అబ్రహాముకి? ఎప్పుడు సమకూర్చాడమ్మా? ఎప్పుడైతే అబ్రహాము తనకు ఇష్టమైన దానిని దేవుడికి ఇచ్చాడు. తనకి ఇష్టమైన దానిని ఎప్పుడైతే అబ్రహాము దేవునికి ఇచ్చాడో అప్పుడు దేవుడు అబ్రహామును సమృద్ధిగా ఆశీర్వదించాడు. అబ్రహాముకు కావాల్సింది ఆయన సమకూర్చాడు. మన కుటుంబ జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా దేవునికి కొన్ని ఇవ్వాలి, కొన్ని అర్పించాలి. మనము దేవుడు మనల్ని ఏమి అడుగుతున్నాడో అది మనము దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు సమస్తము మనకిస్తాడు, మనల్ని అపారముగా ఆశీర్వదిస్తాడు. ఈ రాబోయే కాలంలో కూడా ఈ యొక్క 2026వ సంవత్సరములో ఏ విధముగా అయితే అబ్రహాము విశ్వాసముతో దేవుడే సమకూరుస్తాడు అని నమ్మి ప్రయాణించాడో అలాంటి ప్రయాణము కూడా మనము చేయాలి. అలాంటి విశ్వాస యాత్ర మనము చేసినప్పుడు సమస్తము దేవుడు సమకూరుస్తాడు. మన యొక్క యాత్రలో, మన యొక్క ప్రయాణములో మనకు ఏమి అవసరమో అన్నీ సమకూరుస్తాడు. ఆయన అన్నీ సమకూరుస్తాడు, మనకు కావలసిన సమస్తము. కానీ మనము చేయాల్సింది ఆ ప్రభువు నన్ను ఏమి అడుగుతున్నాడు, ఆ ప్రభువుకి ఏమి కావాలి, ఆయనకు అది ఇవ్వాలి. బహుశా మన యొక్క విశ్వాసము, బహుశా మన యొక్క ప్రార్థనా జీవితము, ప్రతిరోజు దేవుని సన్నిధికి రావటము, కుటుంబ సమేతముగా కలిసిమెలిసి ఉండటము, ప్రతి ఒక్కరిని బహుశా మన యొక్క చెడు అలవాట్లను త్యజించి వేయటము, చెడు అలవాట్లను విడనాడటము, ఇలాంటి ఏదో ఒకటి వ్యక్తిగతంగా ఎవరికి వారు పరిశీలించుకోవాలి. దేవుడు ఈ యొక్క సంవత్సరంలో నా నుంచి ఆశిస్తుంది ఏంటి? ఈ యొక్క నూతన సంవత్సరంలో నేను ఏది విడనాడాలి, ఏది త్యజించాలి అని మనముగా పరిశీలించుకోవాలి. దేవుడు ఎందుకంటే ఆనాడు అబ్రహామును అడిగాడు, నీ యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును నీవు వదిలేయి, బలిగా అర్పించు, త్యజించు అని అన్నప్పుడు అబ్రహాము రెడీగా అర్పించడానికి సిద్ధమయ్యాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు జీవితంలో కూడా ఈ యొక్క రాబోయే సంవత్సరములో మనము ఏమి విడనాడబోతున్నాము? ప్రభువుకి ఏమి విడనాడబోతున్నాము? మన చెడు అలవాట్లకు మనం స్వస్తి చెప్పబోతున్నామా? మన యొక్క వ్యసనాలను మనము విడనాడబోతున్నామా? మనము ఆలోచించుకోవాలి. మన యొక్క వ్యసనాలను, మన యొక్క చెడు అలవాట్లను, మన యొక్క భయాలను, కొంతమందికి భయం ఉండవచ్చును, ఆ యొక్క భయమును వదిలేసినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. కొంతమందికి ఐదార్యం ఉండవచ్చును, కొంతమందిలో ఆందోళన ఉండవచ్చును. ఏదైనా సరే నీ యొక్క జీవితాన్ని కృంగదీస్తున్న సమస్య ఏంటి? ఆ సమస్యను దేవునికి అర్పించు. ఆ సమస్యను దేవునికి అర్పించు. నీవు మోయలేకున్నావా? ఎందుకు మోస్తున్నావు? నీవు మోయలేని దాన్ని ఎందుకు మోయాలి? ప్రభువుకి అర్పించు ప్రియ సహోదరి సహోదరులారా. అదే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు యేసు ప్రభు. భారము చేత అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడి మీరెత్తుకొనుడు, సాధుశీలుడను వినమ్ర హృదయుడును కలవాడునేను, మీరు నా నుండి నేర్చుకొనుడు. కాబట్టి సమస్తమును ఆయనకు మనము అర్పించాలి.
మనల్ని ఏదైతే ఇబ్బంది పెడుతుందో, మనల్ని ఏదైతే కలవర పెడుతుందో ఆ దానిని మనము ప్రభువుకు అర్పించాలి. తద్వారా మనము ఏ విధముగా అయితే అబ్రహాము తన యొక్క విశ్వాస ప్రయాణములో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ముందుకు వెళ్ళాడో, అలాంటి సవాళ్ళను సైతము మనము కూడా లెక్క చేయకుండా ముందుకు సాగిపోవటానికి ఒక అద్భుతమైన అవకాశము ప్రియ సహోదరి సహోదరులారా. అంతేకాకుండా ఈరోజు ఇంకొక ప్రత్యేకమైన రోజు. ఈ రోజుకి ఏంటమ్మా ఈరోజు ప్రత్యేకత? మరియ తల్లి, కరెక్టే, మాతృక దినోత్సవం. ఆమె దేవుని తల్లిగా గుర్తించబడిన దినముగా మనము కొనియాడుతున్నాము. మరియ తల్లిని దేవుని తల్లిగా, ఆమె దేవుని తల్లిగా గుర్తించారు. ఎప్పుడు? 5వ శతాబ్దంలోనే, అంటే సుమారు యేసు ప్రభు చనిపోయిన తర్వాత మొదటి క్రైస్తవులుగా ఉన్న కాలములోనే ఆమెను దేవుని తల్లిగా గుర్తించారు. మొదట్లో చాలా చర్చలు జరిగాయి. ఈమె నిజంగా దేవుని తల్లేనా, ఈమె ఏ విధంగా దేవుని తల్లి అవుతుందని కొందరు వాదించారు. కొందరేమో లేదు, ఈమె నిజంగా దేవుని తల్లి అని కొంతమంది వాదించారు. కొంతమంది ఏమో క్రీస్తోటోకస్ అంటారు. కొంతమంది ఏమో థియోటోకస్, అంటే క్రీస్తోటోకస్ అంటే ఈమె యేసుకు మాత్రమే తల్లి అని వాదించారు. యేసుకు మాత్రమే తల్లి అంటే ఏంటి? మానవుడైన యేసుకు మాత్రమే ఈమె తల్లి అని కొంతమంది వాదించారు. కానీ కౌన్సిల్ ఆఫ్ ఎఫెసస్, ఈ కౌన్సిల్ ఆఫ్ ఎఫెసస్లో పునీత సిరిల్ అనే వ్యక్తి క్రైస్తవులందరినీ కూడా ఏకము చేసి ఆయన ఏం చేశాడంటే, మరియ తల్లి నిజంగానే దేవుని తల్లి. ఎందుకంటే క్రీస్తు తనలో దైవత్వము మానవత్వము రెండూ ఉన్నాయి కాబట్టి మరియ మాత దేవునికి తల్లి అయినది. అందుకే థెయోటోకస్ అంటారు, దేవుని తల్లి అని అర్థము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని తల్లిగా తల్లి మరియ మాత మనందరికీ కూడా తల్లి అయింది. మనందరికీ కూడా ఆమె తల్లి అయినది కాబట్టే మనందరి పట్ల ఆదరణ కరుణ కలిగి ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆమెను ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే మనము ఆమె దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసి మన కోసం ప్రార్థన చేయమని అడుగుతామో, మరియ మాత యొక్క మధ్యస్థ ప్రార్థనకు ఎంతో బలము ఉంది, ఎంతో గొప్ప అద్భుత శక్తులు ఉన్నవి. ఎంతోమందిని మనం గమనిస్తూ ఉంటాము, వారి యొక్క జీవితాలలో తల్లి మరియ మాత చేసినటువంటి గొప్ప అద్భుత కార్యములు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తల్లిని గౌరవించడం మన యొక్క బాధ్యత. దేవుని తల్లిగా ఉన్నటువంటి ఆ తల్లి మరియ మాతను గౌరవించడం మన యొక్క బాధ్యత. కాబట్టి ఈరోజు ప్రత్యేకముగా ఆ తల్లి యొక్క గుణగణాలను కూడా మనం తెలుసుకోవటము చాలా ముఖ్యము. నాకు తల్లి మరియ మాతలో నచ్చినటువంటి ఒక గొప్ప లక్షణము, మీకు ఏమి ఇష్టం అమ్మా? తల్లి మరియ మాతలో ఎవరికన్నా నచ్చిన గుణాలు ఉన్నాయా? తగ్గింపుతనము, వెరీ గుడ్. ఇంకా ఏంటమ్మా? అర్థం కాల. ఓర్పు కలిగి జీవించటము, వెరీ గుడ్. ఇంకా దేవుని చిత్తానుసారము జీవించడం. మన తల్లిదండ్రులు చూడండి, మీ యొక్క తల్లిలో ఏ గుణాలు ఉన్నాయో చూడండి, అవునా కాదా? మన తల్లిదండ్రులు ఒక తల్లిగా మీలో ఉన్నటువంటి గుణాలను అంతకు మించిన గుణాలు ఆమెలో. మరి ముఖ్యంగా నాకు ఆమెలో నచ్చిన ఒక గొప్ప లక్షణము విశ్వాసము. దేవుని మీద విశ్వాసము. ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొంది తన యొక్క జీవితమే ఒక గమ్యము లేని జీవితములాగా, అనిశ్చిత, భయము, ఏ విధముగా ముందుకు వెళ్ళాలో తెలియని పరిస్థితి. వీటన్నిటిని కూడా తట్టుకొని ఆమె దేవుని మీద విశ్వాసము ఉంచిన విధానము మనందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకముగా ఈ దినము మనము మొదటి పట్టణములో
చూస్తాము. యావే నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక అని. పూర్వ వేదములో పాత నిబంధనలో చూసినట్లయితే గురువులు పండగ రోజుల్లో, మరి ముఖ్యముగా నూతన సంవత్సర ఆరంభములో ఈ విధముగా ప్రజలపై వాళ్ళు ఆశీర్వాదం వచనములు పలికేవాళ్ళు. ఈ ఆశీర్వాదం వలన దేవుడు ప్రజలకు ఎల్లప్పుడూ సంవత్సరాంతము వరకు తోడయ్యుండి కాచి కాపాడేటట్లు వారు కోరేవారు. దైవాశీర్వాదములో సంవత్సరం ఆరంభం కావాలి. సంవత్సరములో ప్రజలు పొందే మేలులన్నీ దేవుడి నుండే లభిస్తాయని వారు గ్రహించేవారు ఆనాటి ప్రజలు. దేవుడు లేని జీవితం అర్ధరహిత జీవితం, అంధకారమైన జీవితం. అంధకారం తొలగిపోవాలంటే దేవుని నుండి కాంతిని పొందాలి. దేవుని వెలుగు ఉంటేనే జీవితంలో శాంతి సమాధానాలు నెలకొనేది. అందుకే పరిశుద్ధ గ్రంథములో యావే నీ మీద కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక అని పలుకుతుంది. సంవత్సరమంతా ఆ దేవుడు వెలుగు మన హృదయాలలో ప్రవేశించాలి, ప్రకాశించాలి. మొదటి పట్టణం దేవుని పేరును ఉచ్చరించడం వలన ఆయన ఆశీర్వాదం కలుగుతుందని చెబుతుంది. అట్లు వారు ఇజ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించెదను. అట్లే శ్రీ సభ ఈ దినం యేసు నామాన్ని మనందరిపైన స్వార్థ పట్టణం ద్వారా ఉచ్చరిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క నూతన సంవత్సరములో మనమందరము కూడా ఈ యొక్క నూతన సంవత్సరములో 2026వ సంవత్సరములో మనం ఎదుర్కొనబోయే సవాళ్ళను మనము ధైర్యముగా ప్రభువు మీద విశ్వాసముతో, ప్రభువు నన్ను నడిపిస్తాడు, ప్రభువు నాకు సమకూరుస్తాడు, ప్రభువు నన్ను రక్షిస్తాడు అని ఈ 3 వాగ్దానాలతో మనము ముందుకు వెళ్ళాలి. ప్రభువు మోషేను నడిపించాడు, అదే ప్రభువు నన్ను నడిపిస్తాడు. ప్రభువు అబ్రహాముకు అన్నీ సమకూర్చాడు, నాకు కూడా సమకూరుస్తాడు. ప్రభువు దావీదు మహారాజుని రక్షించాడు, నన్ను కూడా రక్షిస్తాడు అనేటటువంటి వాగ్దానముతో ఈ యొక్క 2026వ సంవత్సరాన్ని ముగించుకుందాము, ప్రారంభించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మనమందరము కూడా లేచి విశ్వాస ప్రమాణమును చెబుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతనుడు